బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ తగిలింది. తన తండ్రి కేసీఆర్ ను కలవడానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు కవిత. తన చిన్న కుమారుడు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళుతూ ఉండగా కేసీఆర్ ఆశీర్వాదం కోసం ఆమె వెళ్లారు. అయితే కవితను కేసీఆర్ దగ్గరకు వెళ్లనివ్వలేదు కేసీఆర్ గన్మెన్. దీంతో తండ్రిని కలవకుండానే ఆమె వెనుతిరగాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ తగిలింది. తన తండ్రి కేసీఆర్ ను కలవడానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారామె. తన చిన్న కుమారుడు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళుతూ ఉండగా కేసీఆర్ ఆశీర్వాదం కోసం వెళ్లారు. అయితే కవితను కేసీఆర్ దగ్గరకు వెళ్లనివ్వలేదు కేసీఆర్ గన్మెన్. దీంతో తండ్రిని కలవకుండానే ఆమె వెనుతిరగాల్సి వచ్చింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్. అంటే కవిత కేసీఆర్ కుటుంబానికి మధ్య చాలా కాలం నుంచి విభేదాలు ఉన్నాయన్నటువంటి వార్తకు రోజు నిజానికి బలం చేకూరుందని చెప్పాలి. కవితను కేసీఆర్ దగ్గరికి రానియట్లేదు. అంటే మొన్న కేసీఆర్ విచారణకు హాజరైన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన సమయంలో కూడా కవిత కలవడానికి వెళ్ళింది. బట్ అప్పుడు కూడా చూస్తున్నారు కానీ కేసీఆర్ ఉన్నారు. బట్ ఇప్పుడు మాత్రం తన కొడుకు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కవిత కూడా అమెరికాకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో తండ్రి ఆశీర్వాదం కోసం కవిత ఈ రోజు ఫామ్ హౌస్ వెళ్ళడం జరిగింది, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి. అయితే వెళ్ళిన క్రమంలో కేసీఆర్ పైన ఉన్నారు, కనీసం పైన కూడా కవితను రానివ్వలేదు అన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళు కవితను అక్కడి నుంచి అడ్డగించి పంపించేశారని తెలిసింది. సో కేసీఆర్ కవితను నిరాకరిస్తున్నారు అన్నది మాత్రం ఈ రోజు ఫామ్ హౌస్ నుంచి వస్తున్నటువంటి లీక్స్ ద్వారా మనకు అర్థమవుతోంది. సో ఇప్పటికే కవిత ఒక ప్యారలల్ గా బీఆర్ఎస్ పార్టీకి ప్యారలల్ గా జాగృతి నడిపిస్తున్నటువంటి విషయం తెలిసింది. సో ఇలా నేపథ్యంలో కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి లేఖ ఎట్లా రిలీజ్ అయింది, కవిత రాసినటువంటి లేఖ, దేవుడి చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు, కోవట్లు ఎవరు అన్నటువంటి ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే మిగిలినటువంటి క్రమంలో మరోవైపు బీసీ రిజర్వేషన్ అంశం బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్ పార్టీని అటు కవిత మాత్రం దాన్ని సమర్థిస్తూ బీఆర్ఎస్ పార్టీ కూడా 4 లైన్లోకి వస్తుందని చెప్పేసి చాలా కామెంట్లు చేయడం జరిగింది. బట్ ఏదైనా తండ్రి కూతుళ్ల మధ్య గ్యాప్ లేదు, ఉండదు అనుకున్నారు మా నాయకుడు కేసీఆర్ అని పదే పదే కవిత చెప్పినా గానీ కేసీఆర్ మాత్రం కవితను దూరం పెడుతున్నారనేది మాత్రం ఈ రోజు జరిగినటువంటి సంఘటన బట్టి తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే కేసీఆర్ ని కవిత కలిస్తే కనుక ఖచ్చితంగా ఫోటోలు బయటకు వచ్చేది. అందరికంటే ముందు కవితనే తండ్రిని కలిసినటువంటి ఫోటోలను ఆయన బయటికి పబ్లిష్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరికి విభేదాలు లేనటువంటి వార్తకు చెక్ పెట్టడానికి కవిత కూడా ఒక ప్రయత్నం చేసినట్టుగా ఉండొచ్చు. అండ్ మరోవర్ కవిత కూడా ఈ రోజు ఫామ్ హౌస్ లోకి మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనక గేట్ నుంచి పోయింది అన్నట్టుగా కూడా తెలిసింది. అక్కడ సెక్యూరిటీ కూడా అసలు మీడియాను కూడా పంపించేస్తారన్నట్టుగా తెలుస్తోంది. సో ఇదేమైనా కానీ కవిత ఈ రోజు ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ ని కలవకుండా, అంటే కేసీఆర్ కవితను రానివ్వలేదు, తన సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో ఆ సెక్యూరిటీ ద్వారా అక్కడనే అడ్డగించి సో తనను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కవిత తన తల్లిని కలిసి తల్లి ఆశీర్వాదం తీసుకొని బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, మొన్న ధర్నా చేసినప్పుడు 72 గంటల ధర్నా అంటూ కూడా వెళ్ళిన సమయంలో కేసీఆర్ తల్లిదండ్రుల ఆశీర్వాదం కాకుండా అత్తమామల ఆశీర్వాదం తీసుకుంది కవిత. సో అప్పటికే ఈ విభేదాలు బయటకు వచ్చాయి. ఇక నుంచి కేసీఆర్ కుటుంబానికి కాలం చెల్లినట్టు ఇక కవిత పూర్తిగా దూరమైందని అనుకున్నారు. బట్ ఈ రోజు కవిత ఫామ్ హౌస్ వెళ్ళడం, కేసీఆర్ ని కలవకపోవడం, కేసీఆర్ నిరాకరించడం, సో ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా ఇక కవిత ఎగ్జిట్ మాత్రం కన్ఫర్మ్ అయింది. కవిత ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక తొందరలోనే బయటకు రాబోతున్నారు. కవిత పైన వేటు కూడా వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమయం కోసం, అదును కోసం ఎదురు చూస్తున్నారన్నది మాత్రం తెలుసు.